గాయస్ ఈరోజు మేము వచ్చాం సరోజినీ నగర్ మార్కెట్ న్యూఢిల్లీ. సో మేము వెళ్తున్నాం లోపలికి. సో అక్కడికి వెళ్ళేసి బెస్ట్ ప్రైస్తో ఏవి క్లాత్స్ దొరుకుతున్నాయో మీకు చెప్తాం. ఓకేనా, మాతో ఉండండి. వింటర్ వేర్ తీసుకుందామని. చలి చంపేస్తుంది. వింటర్ వియర్స్ ఫర్ గర్ల్స్ యాజ్ వెల్ యాజ్ బాయ్స్. అరే అందరు తోసుకు దొబ్బేస్తున్నారు రా అమ్మ జీవితం. ఫుల్ క్రౌడ్. ఏ తీర్థంలో ఉంది మనకి. పుష్కరాలు తీర్థం. ఇక్కడ చూడండి క్యూట్వి ఐఫోన్ కోసం కవర్ చూసారు అక్కడ. క్యూట్ ఇంకా అలానే ఇక్కడ చూడండి సన్ గ్లాసెస్ 100 రూపీస్. ఏది చిన్న చిన్నవి ఫోన్ పౌచెసా? వద్దు, మన చేతికి మ్యాచ్ అవడం. ఎంత అదే నీకు ఏదే మ్యాచ్ అవుతుంది? టైటనా? గైస్ టైటన్ చూసారా ఇక్కడ? ఇది ఏంటి దొంగ మాల్ కాబట్టి దొంగ మాల్ కాబట్టి మీకు ఇక్కడ ఈ మార్కెట్ లో తక్కువ రేట్ గా దొరుకుతుంది. చూడండి అది చెప్పడం 800 చెప్తాడులే. మనం 250. మన ప్రైస్ అంతే. మనం బార్గెనింగ్ చేస్తే 150కి వచ్చేస్తుంది. ఇది ఇదే బాగుంది. ఎంతవి చూడండి 2 ఇయర్ పీసింగ్ 10 రూపీస్. క్యూట్ గా ఉందా? పెద్ద అయిపోయింది. కిందది వైట్ అదే బాగానే ఉంది. ఏది ఎలా తిరిగా? 100 రూపాయలు గైస్. ఎలా ఉంది? 100 కాదు 200 ఉంది. బాగుంది. ఒకటి 150 రూపీస్. పర్లేగా 150 రూపీస్. అదే 150 ఎలా 250? చూడండి 250 చాలా సాఫ్టీగా ఉన్నాయి. బాగుందా? కంఫర్ట్ ఉందా? చాలా కంఫర్టబుల్ ఉంది. అసలు అంటే మీకు చెప్పులు వేసుకున్నట్లు లేదు. చాలా సాఫ్ట్. అంత బాగుందా? 250. జాకెట్స్ ఓన్లీ 200. ఇది రెయిన్ వేర్ లో ఉందా? రెయిన్ కి సంబంధించి ఒకటి ఇది బాగుంది. పింక్ బాగుందా? జిప్పి చెప్ప రూబీ లేదు ఫేడ్ బాగా 200 ఓన్లీ. ఎంత ఇది? 200. నాకే సరిపోద్దా? తీసుకున్నా. సో జిప్తి సరే ఓకే. ఇది ఒకటి తీసుకుందాం. 200కి చాలా ఎక్కువ. ఆ బ్యాగ్ తీసుకొని షాప్ అని అందులో పెట్టి తీసుకెళ్దాం రా. సరిపోద్దా? ఆడి వీడియో వద్దా అంటున్నాడు పాపం. యాడ్ ఎక్కడ ఫేమస్ అయిపోతాడని. మరి ఏదైనా బలూన్ ఏదైనా కట్టాల్సింది. హీల్ తినకే ఓకేనా? హీలియం బెలూన్ కొనేసి కాదు, హీలియం బెలూన్ కొనేసి వీడియో తీసేటప్పుడేమో ఇలా తీస్తున్నా. పైన తీయడం వల్ల చిన్నగా కనిపిస్తున్నావా? సరే మొత్తానికి ఒక షర్ట్ టీషర్ట్ 200 తీసుకున్నా. ఇంకా చాలా ఉన్నాయి. లైక్ అన్ని తీసుకోవాలి. మనీ ప్రాబ్లం. చూద్దాం. ట్రాక్ ఎంత? 150 200 200 లోవర్ 200 షార్ట్స్ 150. ठीक है भाई. పర్లే కదా మన దగ్గర ఎంత చెప్తారు వీళ్ళు? ఇవి మనకి 400 300 ఉంటాయి. క్లాత్ అయితే బాగానే ఉంది కదా.
ఈ క్లాతులు తీసుకుందాం చలికి. డాడీగా 200. నైస్. ఎవరు మీ డాడీగా? ఇదే ఫైనల్ 200. చలి చాలా బాగుంటుంది. లాంగ్ క్లాత్ అయితే బాగుంది కదా. బాగానే క్యాష్ తెచ్చింది. ఏది ఎంత తీసుకొచ్చా? డోరేమోన్ గ్యాడ్జెట్లో తెచ్చిన పెద్ద పెద్ద హుడీస్ 250కి పర్లేదు కదా. ఫర్ ఉమెన్ ఓన్లీ. ఉమెనా? మెన్నీ కూడా ఉంటారా? కార్గోస్ ఎంత? 300. అరే ఇది ఇది వద్దులే. బ్రౌన్ నేను వేసిన బ్రౌన్ షర్ట్ మీద ఏయ్ చూడండి 200. गाइस तो ये ट्राउजर्स है और 200 के हैं फॉर गर्ल्स. ఆ రెండు కలర్స్ సబ్స్క్రిప్షన్స్ ఎంటైర్లీ లైక్ Guys, इन ignore इंग्लिश his voice. हिंदी ఇంగ్లీష్ హిందీ తెలుగు ఆడియన్స్ మొత్తం ఉన్నారు కదా. तेलुगु ऑडियंस को शोभा कवर कर रही है. गाइस इसको इग्नोर करो वो पागल है. एग्जैक्टली लाइक మా బాబు మీ హిందీ మీరు చూసుకోండి. ఇది మా పక్క తెలుగు ఛానల్. लगा लिया मैडम जी. हो मैडम जी, मेरे पैर की तो पैर सफा से नहीं होता, पैर में पन्नी लगाओ. కిतना है? हाल चाल बढ़िया 350. 350 అంటే 350 ఇవి. हाल चाल बढ़िया है. गाइस शू अने ये भी 350 का ही है ना. చూడండి ఫర్ బాయ్స్ కోసం 350. బాయ్స్ కదా, లేడీస్ ఇవి కూడా. చిన్నపిల్లలకి అయితే ది బెస్ట్ వింటర్ వేర్ ఉంటుంది అక్కడ. చిన్న చిన్న పిల్లలవి చూడండి. బాగుంది కదా. అదే అది ఇట్లా పైన వేసుకుంటారా నార్మల్గా? గైస్ ఇన్ లైక్ షార్ట్ ఉంటాయి షార్ట్ కుర్తాలో కుర్తా ఇలా కానీ ఎవరు హైట్ ఉంటారు హైట్గా ఉన్న వాళ్ళకి అది అది బాగుంటుందిలే. మనకి నీకు కదలే. వింటర్ కాదే, సమ్మర్లో బాగుంటాయి. ఈ బుర్ర లోపల చూడు ఎంత వేడిగా ఉన్నాయి. అవునా? లోపల వేడిగా ఉన్నాయి. అంటే దాని మీద డైరెక్ట్ పిల్ల एक मिनट. ये शॉर्ट्स 300. బెల్ట్లు కావాలా, మధ్య మధ్యలో వాచ్లు కావాలా? పర్ఫ్యూమ్ ఇది ఎదురా అది అక్కడెక్కడ ఉంది. అది మా షాపా నువ్వు ఎదుక్కుంటుంది. యూట్యూబ్లో యాడ్లు వచ్చినట్టు వస్తారనమాట. కాదు వీళ్ళే గైస్ మధ్య మధ్యన వాళ్ళు వస్తున్నారు కదా బెల్ట్ కోసం, వాళ్ళ కోసం యాడ్ వాళ్ళు లైక్ జస్ట్ యూట్యూబ్ యాడ్స్ లాగా వస్తుంటారు. వస్తుంటారు మధ్య మధ్యన బెల్ట్, కొందరు బెల్ట్ కోసం వస్తారు, కొందరు వాచెస్, పర్ఫ్యూమ్, ఇయర్ పోడ్స్ వస్తుంటారు. యాపిల్ గుచ్చి పర్ఫ్యూమ్, యాపిల్ ఇయర్ పోడ్స్ 300 కదా. ఎస్ జస్ట్ 300. బాగుంటుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఒరిజినల్ కాదు. హీరోయిన్లు వచ్చారంటే సరిపోతుంది నాకు ఇది. కాదన్నా 250కి స్వెట్ షర్ట్స్. సారీ బాయ్. బాగుంది కదా. నాకు అది చాలరా బాబు. సయ్యే ఇదా క్యారీ చేయాలని సూపర్ ఉంటుంది ఇది. దా ఎంత అది జీన్ జాకెట్? మరి బాగున్నారా? ఆయన మీద అయితే 2000 ఉంది. 400. 400 ఇది అడగండి. 400 2000 రూపాయలు తక్కువ. అడిగి ఎంత ఒకసారి? 100 5 ఇదెంత? ఇది This one is 1000 and that one is for 800. ఏమైందిరా? 1000 ఇది 800. 800. ఎంత ఇవి? 200. 200 అని అడుగు ఫస్ట్. నువ్వు నీకు వచ్చిన రేట్లు కాదు. भैया
250 है. Sorry guys, 250, but still it's very cheap. कहाँ करवाना है पैसे? अब भाई कितने के? ఇలా చూడు ఎలా పెట్టుకొని చూడు. 300. 300 పర్లా. వెనకాల చూపు వెనకాల. $300కి పర్లా చాలా. జారా బ్యాక్ సైడ్ ఏం లేదా ప్లేన్. भैया क्या प्राइस है? 200 సెట్టా? गाइस ये सेट అంటే 4 వస్తాయి 200 అంటే पर पीस 50 రూపాయస్. ఇది 6 के लिए ये सारी पे होगी ना अपने मीटर वाली अभी. బాగా ఉంది. బాగా ఓవర్ సైజ్గా ఓవర్ సైజ్ ప్యాంట్. కింద ఈ ఓవర్ సైజులు ఇప్పుడు అంతా ట్రెండ్ అయ్యాయి కదా. ఏది ఎంత 350యా? పర్లేదు. ఈ గ్రీన్ తీసుకోరా బాగుంటుంది. ఇందా తీసుకొని బ్రౌన్ షర్ట్గా బాగుంటుంది కదా. రెడ్ కూడా ఉంది బాబు. క్యారీ చేసుకుంటే సరిపోతుంది. సరిపోదు. మనకి అలాగే బాగానే ఉంటాయి అన్నీ వేసి. ఇంకా 350 250 చాలు. ఇది చాలా ఎక్కువ. ఎంత టాప్స్ అవి చిన్నపిల్లల్లో ఉన్నాయి కదా. ఇంత 100 రూపీస్ సరిపోతాయిలా. కిడ్స్ వేర్లో కొనుక్కుంటున్నాం మొత్తానికి. క్యూట్ క్యూట్ ఉన్నాయి కదా. 100 రూపీస్. క్యూట్ క్యూట్ గా ఉన్నాయి కదా. బాగుంది. ఎంత 250 అంత ఉంటాయి. 250 అయితే పర్లేదు. अंकल क्या प्राइस है? 250 ఒకసారి వెళ్తే ఒకటి ఇది అరే ఒకటి చూపి. సో దిస్ వన్ ఈస్ వెనమ్ అండ్ ఇట్స్ 250. దిస్ ఇస్ 89 న్యూయార్క్ అండ్ దట్స్ ఆల్సో 250. స్పెషల్ అండ్ పర్లేదు బాగుంది. ఏది తీ ఒకసారి. 650 బాగుంటుందా? कलर बाले కలర్ బాగాలేదులే. గ్రీన్ బాగుంటుంది కదా ఇందులో. గ్రీన్ ब्लैक है बहुत ब्लैक है. గ్రీన్ ఒకటి వస్తుంది చూసావా. ఏంత 150 తీసుకోండి అన్న. ఎంత అది? मेरे को तक पे हम 10 रुपीस पापड़. పాపడ్ 10 రూపీస్. ఇప్పుడు మేము కొంచెం ఎనర్జీ తీసుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. స్కర్ట్సా ఏంటి? కొరియన్ స్కర్ట్సా? బాగుంటుంది ఇది. కొరియన్ స్కర్ట్స్ గైస్ ఎంత 150 బాగున్నాయా? ఇంక ఫుల్ ఉన్నాయి ఇంకా హాఫ్ కూడా జాకెట్ ప్యాంట్ ఎందుకు నువ్వు మొయిలో ఇది బాగుంది. ఇదిగో గైస్ హాఫ్. అవి వద్దులే మనకి. 150 స్కర్ట్లో ప్యాంట్లో ఏవో ఉన్నాయి ఇక్కడ. మనం ఆ పేర్లు కూడా సరిగ్గా తెలియదా ఇట్లా. కొరియన్ స్కర్ట్స్ కొరియన్ స్కర్ట్స్ ఓకే అండి. అని స్కర్ట్స్ డెనిమ్ జాకెట్స్ ఎంత? 150 రూపీస్. ఇంకేదో యూజ్ అండ్ త్రో అన్నట్ట. బాడీస్ వీడు కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్తున్నాడా? బాబా బాగా చిన్నపిల్లలా కనిపించింది వాడికి. సో కాదు ఎండాకాలం అయిపోయింది కదా అవి బాగుంటాయి. బ్లాక్ కలర్ ఎంత అడుగు ఫైనల్ ప్రైస్? అప్పుడు తీసుకో. బాగా ఇచ్చేస్తుంది. చూడండి బార్గెన్ చేసి నింజా టెక్నిక్ చూపిస్తుంది. కొంటదో కొందగానే పైనుంచి కింద నుంచి అన్నట్లు తీపిస్తుంది. సో గాయస్ చూడండి బాబా బార్గెన్ చేసి నింజా టెక్నిక్ చూపిస్తుంది. ఎంత చెప్పాడు? 350. ఎంత చెప్పాడు? ఎంత అడిగి ఎంతకు అడుగుతావు ఇప్పుడు? అది ఎంతకు అడుగుతావు? अगर बोलो तो मैं 3 ले लूँ.
कम नहीं हुआ मंगा दोगे मैं बोलती ఎంత 3 తీసుకుంటా 3 తీసుకుంటా 3 500కే నింజా టెక్నిక్ ఫెయిల్ అయిపోయింది గైస్. సో 650 ఇమ్మంటున్నాడు, అయినా దొబ్బదా అంటున్నాడు. పింక్ ఆల్రెడీ ఉన్నట్టుంది నీకు. పింక్ ఆల్రెడీ ఉంది కదా, ఉన్నట్టుంది కదా పింక్. అదే అది తీసుకుని బ్లూ అంటున్నా. బ్లూ బాగుంది, ఇవి బాగున్నాయి. నేను ఇచ్చింది తీసుకెళ్తే డ్రెస్ వచ్చి చెప్పురా చెప్పేదో నీ ఇష్టం. 350ది 250గా నేను వదిలి తీసుకుంటా. తీసుకోవా? అది చెప్పులన్నీ అంతా 250 రూపీస్ చెప్పులు. చూడాలని ఉందిరా. అది చెప్పులన్నీ 250 రూపీసే, పర్లేదా? యావరేజా 250. అది హైట్ కనబట్టలేదు, పైన ఉంది. 250 కనిపించట్లేదు, పైన ఉంది. పైన సారీ గైస్, మా బ్లాగర్ హైట్ ప్రాబ్లం బాగానే ఉంటుంది కానీ లైక్ మరీ అంటే మరీ తిన్నగా ఉంది కదా, బాగా. అది ఆంటీ వేసింది. ఏంటి చిన్నపిల్లలు నీకెందుకు? నువ్వు చిన్నపిల్లలు అనుకో. నాకు ఎంత సైజ్ అవుతాయి? అవునులే, 100 రూపీస్. ఇప్పుడే కదా అలాంటిదిగా తీసుకున్నావు. ఒరే బాగుంది ఇది. అది కాదు, ఇందాక బాగున్నాయి. వైలెట్ సంథింగ్ అయితే తీసావు కదా, ఇది అది బాగుందా? 100 రూపీసే కదా. ఆఫీస్ బాగుంటుందా? ఆఫీస్కి అయితే కష్టం, అంటే పైన జాకెట్ వేసుకుంటే పర్లేదు. మేడమే 100 ఉంది. ఈ మేడం గారు 2 తీసుకుంటాను, 80 రూపాయలు ఇవ్వండి అని అడుగుతుంది. ఆడు ఓకే అనేసాడా? ఇవ్వలేదు రాడు. వద్దు అన్నాడా? తీసుకోమన్నాడు కదా. ఎంత? 300. బాగుంది డాబా. 200 తీసుకున్నాం. 150 చెప్పు. హరీష్ గారు షాపింగ్ అని వచ్చి అమ్మాయిలకి సైడ్ కొట్టుకుంటున్నాడు అక్కడ. అదే పని కాదు, అక్కడ గ్రీన్ కలర్ కూర్చొని ఉంది కదా, బాగుందని చెప్తున్నాడు. అదే షాపింగ్ అని వచ్చి షాపింగ్ తీసుకుని ఏం ట్రై మొత్తం వెరైటీలు ఉన్నాయి. హీల్స్ అవి తీసుకోవే, బాగా హైట్కి కనపడతాం. కలర్స్ 250 రూపాయలు కాదు. ఈ పడుకునేటప్పుడు వేసుకుంటారు ఇవి. 200 250. స్వెటర్లు 300కి. ఆయా డెకరేషన్ వాले ఎనీథింగ్ ఇస్ 400. అవి కూడానా? అరే బైక్స్ ఇదే కార్ వెనకాల పెట్టుకోవడానికి బాగుంటాయి. ఏంటి ట్రాక్స్ ఎలా అంటే ఏంటి మామూలుగా? పలాజో 150 పలాజో. బాగుంది. బ్రౌన్ చూడు. ఎక్కువ ఇది తీసుకుంటున్నావే శోభా? బ్యాగీ జీన్స్ ఎంత? 200 బ్యాగీ జీన్స్. అమ్మాయి షాపింగ్ అన్న ఫాస్ట్గా అయిపోద్దేమో కానీ వీడి షాపింగ్ ఏమో అమ్మాయి కన్నా దారుణంగా చూస్తాడు. అంటే షాపింగ్ చేస్తూ అమ్మాయిలు కూడా చూస్తుంటాడు కదా, అందుకే అది ఎక్కువ లేట్ అయిపోతుంది. అదే అది టైం అయిపోద్ది. ఏది ఇదేం బాగా అదే బాగుంది. అదే ఫైనల్ 200కి బ్యాగీ ఫిట్ జీన్.
ఒక గంట పడ్డది ఇక ఒక జీన్స్ తీసుకోవడానికి. 200 రూపాయలు జీన్స్ కోసం 200 సార్లు ఆలోచించాడు అనమాట. అంకుల్ గజరే కానీ ఒకటి తీసుకున్నా అది జేబులు ఉంటాయి ఎంత? రెండు తీసుకుంటున్నా 400 స్కానర్. తిరణాల్లో తప్పిపోయినట్టు తప్పిపోతుంది, జాగ్రత్త. హీలియం కాదు, ఒక హీలియం బెలూన్ కొనేసి కట్టేస్తే సరిపోద్ది. ఇంత బరువు ఉందండి ఇది. 250 పెలాజో ప్యాంట్లా ఏది పైకే పట్టుకోవడం. ఇంకో జీన్ జీన్స్ నింపుతున్నాడు. ఇంకో జీన్స్ తీసుకున్నాడు చూడండి. 250 రూపీస్. తునిలోకి వెళ్ళామా ఎంత అని చెప్తా 2500 అని చెప్తాడు. వీళ్ళు ఊర్లోకి వెళ్ళి ఇక్కడ 250 కొంటాడు. తెలిసిపోద్ది తెలియదు టైప్ ఇది అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ ఎంత 300 అనుకుంటా ఒకటి. మా మమ్మీకి ఎక్కడే తీసుకున్నా హ్యాండ్ బ్యాగ్. టాప్స్ 100 రూపీస్. ఏది 100 का लिखा है 80 कहाँ से लगा मैडम? 100 అని రాసింది కనబట్టలేదా అంటున్నాడు. 100 రూపీస్. ఏది టాప్స్, క్రాప్ టాప్స్ అంటారు వీటిని. ఫుల్ క్రాప్ 90 క్వార్టర్ అన్నట్టు ఉన్నాయి. ఏది ఫిక్స్ అయిందో అదే తీసుకుంటుంది. మేమేం చేసుకుంటాం అది తీసుకోండి. 100 రూపాయలు. బ్లాక్ అది ఫిక్స్ అయిందో బ్లాక్ అది తీసుకున్నాం. బాగుందా? ఆడికి ఇచ్చే నీకన్నా ఇది బ్యాగ్ పెద్దగా ఉందా? షాప్ కా నెంబర్ కింద 81 చెప్పడమే 850 ఎంత చెప్పారు? ఇది 1100 అని చెప్పారు. లాస్ట్కి 700కి తీ ఒకసారి. అవి తీసుకుంటున్నావా? హీల్స్ వద్దా? 350 లాస్ట్. 350 లాస్ట్. सेलिंग प्राइस 350 नो 650 सेलिंग प्राइस ये आपका डिस्काउंट 500 यू बाय ये ऑलरेडी डिस्काउंट అది కూడా రాంగ్ లేనే. आ जाओ 350 नहीं 450 कर दो ओके 355 इसमें सही है। तुम्हारे यूट्यूब पे कर दिया हाँ యూట్యూబ్లో పెడతాం కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. 350కి అమ్మనా. तो क्या हुआ बाहर निकालना ना आराम से अगर शॉपिंग तो करो पूरा पहन ही लूंगी ना इस वाले अच्छा लाओ पहन लेना लाओ ఇక్కడ వేసుకుంటాను అంటుంది. इतना सारा कूड़ा निकालना पड़ा इसीलिए तो रूम को दे रहा था ऐसे मेरा ले लो 450 दे देना वाला ओके नहीं 350 लास्ट है. अच्छा लास्ट कितना पे करेगा 350 अब बोल दे रहा हूं मैं 300 कर दूंगा. అమ్మ బాబాయ్ ఇంకా తగ్గట్లేదు. బాగానే బేరం ఆడుతున్నావా? సో మన యూట్యూబ్ అనగానే చూసావా మనకి డిస్కౌంట్లు వస్తున్నాయి. गाइस यूट्यूब అనగానే డిస్కౌంట్ చూసారా? బాగుందా బ్యాగ్? బాగుంది. ఈ షాప్ నెంబర్ 81 వచ్చిన వాళ్ళు ఇక్కడ రండి అని చెప్పు. हाँ गाइस షాప్ నంబర్ సరోజిని మార్కెట్. ఆడికి అర్థమయ్యేలా చెప్పు. షాప్ నంబర్ అనేది 81. సో మీరు ఎప్పుడైనా బ్యాగ్స్ స్లిప్పర్స్ బాయ్స్ వేర్ షూ అయినా ఉమెన్స్ వేర్ షూ అయినా చెప్పాలి అన్నీ మీకు డిస్కౌంట్ లో దొరుకుతుంది. చాలా బాయ్. చెప్పు 50 రూపాయలుగా. యా ఒకటే కదా, ఒకటే 50 రూపాయలు. పర్లేదు. చూడు ఇది బాగుందా? కలర్ అంత దూకుండా కలర్ ఎందుకే? అదే డిజైన్ చూడు ఇది బాగుంది. బాగున్నారా? హరీష్ ఇది బాగుంది చూడు. అరే చూడు ఇది మరి ఆడవాళ్ళకే 250 రూపీస్. స్వెటర్లా వింటర్ వేర్. స్వెటర్లు పెద్దోళ్ళే ఆంటీలు వేసుకున్నాయా? గర్ల్స్ కూడా వేసుకోవచ్చు. అదే గర్ల్స్ బాగుంది. బ్లేజర్ టైప్ రే హరీష్ బటన్ కూడా ఉంది. 250 రూపీసా?
బాగున్నాయి. కాలర్ ఉన్నది తీసుకో. సో గాయస్ ఇప్పుడు మార్కెట్ కంప్లీట్ చేసి KFC తినడానికి వెళ్తున్నాం. KFC అదే మొత్తం 100కి 200కి 300కి కొనేసి మొత్తం రిచ్గా ఉంటారా, సర్దుకుంటున్నారు పాపం. పడగొడేసి జూమ్ చెయ్యది. వాళ్ళు జీవితం సంక్రాంతి చేస్తారు అంతే కదా. కుర్రోళ్ళు గైస్ మన సర్వర్ సర్వర్ టిప్పు లాస్ట్లో ఇస్తామే రే, టిప్పు లాస్ట్లో ఇస్తాం వెళ్ళిపోయేటప్పుడు. షాప్ ఎందుకు వచ్చింది చెప్పు. సో ఫైనల్లీ రికార్డ్ అవ్వదు. గైస్ ఫైనల్లీ నేను KFC కోసం వచ్చాను. ఫైనల్లీ నా దొరుకుతుంది తింటాం. మార్కెట్కి వస్తే KFC ఇప్పిస్తా అన్నాను, అందుకని వచ్చింది ఇది. అది మార్నింగ్ నుంచి కష్టపడేది KFC కోసం గాయస్. మొత్తం మా గల్లీలు తిరిగి పీస్ తిన్నప్పుడు సిక్ కోసం సిక్ ఉంది కదా దానికోసం. ఇదో బొక్క మళ్ళీ డ్రింక్ తీసుకొచ్చి పడేశాడు. ఆ అమ్మాయి బాబా క్లీన్ చేసి ఇక్కడ కూర్చున్నవాడు ఏడు అంటుంది. ఈడని తెలియక ఇక్కడ కూర్చున్నవాడు ఏడి పంపేసి పోయాడు ఎక్కడికో అంటుంది. ఈడు ఎక్కడ ఉన్నాడు అని తెలియక పాపం. కనీసం సారీ కూడా చెప్పలేదు. సారీ నేను చెప్పాను గాయస్, నేను చెప్పాను సారీ. కనీసం సారీ కూడా చెప్పలేదు. తింటున్నాడు పందిలాగా. పడింది కూడా ఎందుకు అనుకున్నారు, ఎక్కడ వెళ్ళిపోతుందని కావాలని తినేసి పడేశాడు. వెనకాల అమ్మాయిని చూసి ఎందాక ఉన్నారు కదా, వాళ్ళ ముందు షో చేద్దాం అనుకున్నాడు, పడిపోయింది కోక్. డ్రింక్ పడేసాడని గిల్టీగా ఫీల్ అయ్యి మొత్తం చెత్త అంతా ఆ బాక్స్లో ఏందన్నాడు దీని చేత. వచ్చిన సాటిస్ఫైనా దాని KFC కోసం కదా వచ్చా మొత్తానికి. మొత్తం మీ పాప వెనకాల ఉంది, వెళ్ళి చూడు, హాయ్ చెప్పు. ఎవరు నువ్వు తినకుండా ఇచ్చా ఉంటారు. మొత్తానికి షాపింగ్ అయిపోయి హరీష్ గారు కంపు చేసాడు గాయస్. KFCకి వచ్చి అందరు మాధుకి ఇలా చూసారు. ఫస్ట్ టైం వచ్చాడు కదా, అందుకే ఎక్కువ ఆనందం తట్టుకోలేక కూల్ డ్రింక్ నర్వస్ గా తాగుతూ కింద పడేసేసాడు. లేదు. సో గాయస్ అలాగా మార్నింగ్ వచ్చా, ఈవినింగ్ అయిపోయింది. సో కొంచెం చలి వేస్తుంది. గంజలో నేను జాకెట్ వేసుకోవాలి. మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసి KFC తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంతటితో ఏం చేస్తాం. బై బై, టాటా, సీ యూ గాయస్. నెక్స్ట్ బ్లాగ్ కూడా షాపింగ్స్ లోనే ఉంటుంది, కానీ వేరే లొకేషన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ బ్లాగ్ లో నీకు అవుతుందని చెప్పేసాం కదా, ఇంకెన్నిసార్లు చెప్తావు. బాయ్ బాయ్.